హలో, హాయ్, వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను దొడ్డు గోధుమ రవ్వతో ఇడ్లీ చూపిస్తాను. ఎమర్జెన్సీ ఇడ్లీ. ఇది నేను తగుపడ ఉప్పు, గోధుమ రవ్వ, మజ్జిగ వేసి నానబెట్టుకున్నాను. ఎందుకంటే మజ్జిగ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలండి, ఇది నానబెట్టుకున్నాను మజ్జిగ వేసి, 1 కప్పు గోధుమ రవ్వ, ఇద్దరికి సరిపోతుంది. ఇది 1 కప్పు. ఉబ్బి చాలా ఎక్కువైంది. ఈ గిన్నెలో సగం వేసిన సగానికి డబల్ అయింది, ఉబ్బుతుంది ఇది. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది మజ్జిగేసి నానబెట్టుకున్న, ఉప్పు మజ్జిగేసి నానబెట్టుకున్న, 1 గంట మంచి ఉబ్బింది. దానికి కావాల్సినవి 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న, కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న, అది ఇంకా క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను క్యారెట్ ఏం వేస్తలేను. క్యారెట్ కానీ ఆలు కానీ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. 1 చెంచా జీలకర్ర. దీంట్లో జీలకర్ర ఎందుకంటే మంచిగా అరుగుతుంది, అందుకని. ఇప్పుడు ఇడ్లీ పిండి పొంగలేదు, నానబెట్టుకోలేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకొని తినవచ్చు. రవ్వతో ఉప్మా తినబుద్ధి కాని వాళ్ళు, రొట్టె తినబుద్ధి అయినప్పుడు రొట్టె చేసే బదులు ఇట్లా ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాను, ఇక్కడ గిన్నెలు పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెల ఇది కలిపేసి వేసుకుందాం. ఇక్కడ నీళ్ళు మస్తు తిన్నాయి. మీకు ఇంకొకటి చెప్పలేను. 1 ఉల్లిగడ్డ సన్న కోసి ఇందులో వేసి కట్ చేసి ఇడ్లీలు పెట్టేసుకుందాం. ఇది మంచిగా కలిపి ఇడ్లీ పాత్రలు వేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 గిన్నెలల్లో సెట్ చేసుకుందాం. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇడ్లీ అయినాక సూతం తీసి దొడ్డు రవ్వ ఇడ్లీ. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఇట్లా గ్యాస్ ఆన్ చేసి పెట్టిన. పెద్దగా ఉంది, కొద్దిగా చిన్నగా చేసి పెడతా. నిదానంగా ఉడుకుతాయి. ఉడకాలి కదా దొడ్డు రవ్వ, అందుకని ఉడకాలని పెట్టిన. చూద్దాం ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత తీసి. ఇప్పుడు ఇడ్లీ 15 నిమిషాలు అయింది, తీసి చూద్దాం ఏ లెక్కలో ఉంది, ఎలా ఉంది అనేది తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ అసలు ఒక నట్టు ఉంటుండే, ఆ నట్టు ఊసిపోయింది. అయితే ఏం కాదు, ఇడ్లీ అయితే బ్రహ్మాండంగా అవుతుంది. అలాగే పెట్టేసిన. చూడండి మంచిగా అయింది. కొంచెం సోడా కూడా వేసుకునేది ఉండే, తినే సోడా, కానీ నేను వేయలేదు. తినీకి వస్తలేదు. నేను 2 చేతులు వాడతాను. చెంచుతో గుచ్చితే వస్తలేదు. 2 చేతులు వాడి తీసి చూపిస్తాను. ఇంకా కొద్దిసేపు ఉంచుదాము. ఇక్కడ ఉడకని కలర్ కనిపిస్తుంది. చాలా చిన్నగా చేసి పెడితే మంచిగా ఉడికిపోతాయి. ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాం. నేనైతే తీసిన 5 గిన్నెలకి వెళ్ళి. ఎమర్జెన్సీ ఇడ్లీ, గోధుమ రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇదేమో మునగ పొడి. ఇది కూడా వీడియో పెట్టిన, నా వీడియోలల్లో. మునగ చెట్టు ఆకులు గాలికి పెట్టి ఇంట్లోనే మంచిగా ఆరిపోయిన తర్వాత ఇట్లా పౌడర్ చేసిన పప్పులన్నీ వేసి, ఈ వీడియో కూడా నా వీడియోలలో ఉంది, చూడండి తప్పకుండా. ఇడ్లీ చూడండి, గోధుమ రవ్వ ఇడ్లీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ పౌడర్తో తింటాను ఇలా అన్నమాట. పచ్చిమిరపకాయ ఇట్లా అన్నీ వేసినా కదా. ఇప్పుడు దీనికి చట్నీ లేకుండా పర్వాలేదు. ఇప్పుడు ఈ పౌడర్తో తినవచ్చు, నెయ్యి వేసుకొని. సూపర్, చాలా బాగుంది. కొంచెము నేను తప్పు చేసిన దీంట్లో. మీరు కొంచెము సోడా వేసుకోండి. తినే సోడా ఉంటుంది కదా, మనం కేక్లలో ఇట్లా వాడతాము, అది వేసేది ఉండే.
కానీ వేయలేదు, మర్చిపోయినా. అది వేస్తే ఇడ్లీ ఏంటంటే గుల్లగా వస్తుంది, పొంగుతుంది మంచిగా, ఇంకా బాగా పొంగుతుంది. పొంగింది కానీ ఇంకా బాగా పొంగుతుంది ఆ పౌడర్ వేసుకుంటే. ఇప్పుడు ఈ మునగ పొడిలో నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇది ఆవు నెయ్యి. మునగ పొడిలో ఆవు నెయ్యి వేసుకొని తినాలి. చిన్నపిల్లలకైతే ఇట్లా ఇడ్లీ మీద కూడా వేయచ్చు నెయ్యి. ఫుల్ నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇట్లా ఇది కలుపుకొని, నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. దొడ్డుది గోధుమ రవ్వతో ఇడ్లీ చాలా బాగుంది. నెయ్యి పెట్టుకొని తింటే సూపర్ అబ్బా. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, ఓకేనండి. ఒక లైక్ పెట్టండి. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బై బై బై.